లేకపోతే వాడు బ్రాహ్మణ కాదు. బ్రాహ్మణుడు అంటే ఏమిటన్నా బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. ఈ బాడీని క్యాస్ట్ పెడితే వాడు వేస్ట్. సరే వాల్మీకి ఎవరు? ఎస్టీ కదా. వ్యాసుడు ఎవరు? వ్యాసుడే కులమందు వాసిగా జనించే విదురుడే కులమందు వృద్ధి నొందే నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. హీరో. 600 సంవత్సరాల సమస్య తీర్చినవాడు. 70 ఏళ్ళ 370 ఆర్టికల్ తీసేసి ప్రశాంతం చేసినవాడు. శాంపిల్ చెప్పాను. సోనియా గాంధీ. ఓహో, ఏం మాట్లాడుతాం సార్ మనం? ఏం మాట్లాడుతాం సార్? 10 ఏళ్ళు అంధకారం. రాహుల్ గాంధీ. ఓ బిగ్ పప్పు. అమిత్ షా. క్యాపబుల్. యోగి ఆదిత్యనాథ్. హోప్ తోప్. కేసీఆర్. భయంకర హిందూ. బండి సంజయ్. అనదర్ హోప్ ఇన్ తెలంగాణ. ధర్మపురి అరవింద్. గుడ్ స్పీకర్. రేవంత్ రెడ్డి. ఇప్పటికైతే కూల్గా ప్రశాంతంగా మంచిగా నడుపుతున్నారు. ఇంకా అంటే పార్టీ ముఖ్యం కాదు. ఇప్పుడు మీకు ఇందాక చెప్పా, మనకి పార్టీలు కులాలు ప్రాంతాలు భాషలు ముఖ్యం కాదు. ఎవరు మంచి చేసినా మనం అప్రిషియేట్ చేయాలి. సో రేవంత్ రెడ్డి వారు కూడా ఈ దేశ ధర్మాల పట్ల నిష్ట ఉన్నవాడు. ఆయన కూడా ఈ తెలంగాణకి చాలా మంచి చేస్తారని చేయబోతారని ఆశిస్తాం, అనుమానం లేకుండా. ఓకే, బీజేపీతో రేవంత్ రెడ్డి గారు పోయి కలిశారు అంటే మోదీ గారిని అమిత్ షా గారిని కలిశారు కాబట్టి ఈ మాట అంటారా? కలవకపోయినా మీరు ఇదే మాట అంటారా? నేను మీకు హోల్సేల్గా చెప్పాను. నేను ఇందాకే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. అబ్రహం లింకన్కి మోడీ గారికి ఏమైనా సంబంధం ఉందా ఏంటి? లేదు కదా. ఆయన అప్రిషియేట్ చేస్తాంగా. సోక్రటీస్ని అప్రిషియేట్ చేస్తాంగా. అబ్దుల్ కలాం అప్రిషియేట్ చేస్తాంగా. అంతే కాదు నాన్న. ఇప్పుడు ఒక ముసలమ్మకి రోడ్డు మీద పడిపోయింది, నువ్వు వెళ్ళి హెల్ప్ చేశావు. ఓ పాస్టర్ గారు వెళ్ళి హెల్ప్ చేశారు, ముల్లా గారు హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నేను దండం పెడతా. నాకు మనుషులు కావాలి. ఎవరైతే ఏంటి? కేటీఆర్. ఇది గుడ్ స్పీకర్, అప్పట్లో గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు ఇంకా మనం చెప్పలేము. కల్వకుంట్ల కవిత. నో కామెంట్. హరీష్ రావు. ఒక విషయంలో నేను విభేదిస్తా, మిగిలినవన్నీ నాకు తెలియదు. కానీ ఆయన ఓపెన్గా ఒక వీడియోలో చెప్పాడు. ఆ సిద్దిపేటలో ఇందాక క్యాబ్ డ్రైవర్ కూడా సిద్దిపేట అబ్బాయి వచ్చాడు, రాజేష్. ఆయన చెప్పాడు సిద్దిపేట ఏరియాలో 498 చర్చిలకి డబ్బులు ఇచ్చాయంట. ఎవడి సొమ్మో తెలియదు. కేటీఆర్ విషయంలో అడిగారు కాబట్టి చెప్తా. ఒక భయంకరమైనటువంటి మాట వాగాడు అన్నాను. ఎందుకన్నా అంటే వాళ్ళకి ఓటు వేయకపోతే భవిష్యత్తులో ముస్లిం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో అడుగుతారంట, ఇది వరకు మనము ఇట్లా ప్రేయర్ చేసుకునే వాళ్ళం నమాజు, అది ఇప్పుడు జరగట్లేదు ఏంటి అని అడుగుతారట. అంటే ఎవరిని విలన్గా చూపిస్తున్నాడు ఇతను? ఎవరిని విలన్గా చూపిస్తున్నాడు? మునావర్ ఫారూక్ వచ్చినప్పుడు ఇతను షోలో తీసుకోవాలి అన్నాడు. మరి రజాకార్ మూవీ విషయంలో అతను ఎందుకని సినిమాని తీసుకోవాలి అని ఎందుకు అనలేకపోయాడు? అందుకని అతను ఉన్నప్పుడు ఆ సినిమా విడుదల అవ్వలేదు. రేపో మాపో విడుదలవుద్ది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేగా చెప్పాను, పులిహార్లో ఎముకలు వచ్చే స్థితికి వచ్చింది. తిరుమలకి వెళ్ళాలంటే భయపడే స్థితికి వచ్చింది. బాబోయ్ నమస్కారం. రాజశేఖర్ రెడ్డి. ఇంక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? నారా చంద్రబాబు నాయుడు. ఈ డ్రీమ్డ్ ఫర్ క్యాపిటల్ లోకేష్ బాబు. నో కామెంట్. శ్రీరాముడు. మర్యాద పురుషోత్తముడు. ఎవరికైనా ఆదర్శవంతమైనటువంటి కుమారుడు, రాజు, భర్త, మిత్రుడు అన్న కృష్ణుడు. గీతా బోధన ప్రపంచానికి నివేదన. యేసు. చరిత్ర ప్రకారం అయితే ఒక ఫిక్షన్. మన దేశానికి అయితే అవసరం లేదు. అల్లా. రూపం లేదు కాబట్టి మనం కామెంట్ ఏం చేయలేం. వాళ్ళు దైవాన్ని రూపం లేదని భావిస్తారు కాబట్టి. దుర్గామాత. దుర్గము అంటేనే ఈ ప్రపంచము అని. ఈ ప్రపంచాన్ని జైలుగా చెప్పబడింది. ఇటువంటి లోకాన్ని రక్షించే తల్లి ఎల్లమ్మ. అమ్మవారు గ్రామదేవత. రాధా మనోహర్ దాస్. కామన్ మ్యాన్. క్రాంతి. వండర్ఫుల్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.